యాదవ కార్పొరేషన్ చైర్మన్ హరీష్ యాదవ్ కు ఘన సన్మానం కదిరి పట్టణంలోని కోనేరు వద్ద గీతామందిరంలో యాదవ కార్పొరేషన్ చైర్మన్ హరీష్ యాదవ్ కు ఘనంగా సన్మానించారు. కదిరి తాలూకా పరిధిలోని 6 మండలాలకు చెందిన యాదవులంతా కలిసి స్థానిక R&B బంగ్లా నుండి గీతామందిరం వరకు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. గీతామందిరంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన సభ కార్యక్రమంలో మొదటగా సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం వేమయ్య యాదవ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ జనాభాలో 75 లక్షల మంది జనాభా కలిగిన యాదవులకు ఇటీవల కాలంలో యాదవ కార్పొరేషన్ చైర్మన్ గా హరీష్ యాదవ్ ను నియమించడం సంతోషకరమని తెలియజేశారు. అనంతరం యాదవ కార్పొరేషన్ చైర్మన్ హరీష్ యాదవ్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో యాదవుల విద్యాభివృద్దికి పాటుపడతానని తెలిపారు. యాదవ కార్పొరేషన్ ద్వారా భావితరాలకు భవిష్యత్తు తరాలకు రాచబాట వేయటానికి ముందు వరుసలో ఉంటానని హామీ ఇచ్చారు. యాదవులందరూ కూడా సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా చైతన్యపరచడానికి కృషి చేస్తానని తెలిపారు. గత ప్రభుత్వం టీడీపీ యాదవులను 2 వర్గాలుగా విడదీసి యాదవుల హక్కులను కాలరాయటం తగదని తెలిపారు. ఇకపై యాదవ కార్పొరేషన్ ద్వారా యాదవులకు సంక్షేమ పథకాలు అందజేయటానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని, యాదవులంటే నమ్మకం బలంగా విశ్వసించి కీలక పదవులు యాదవులకు కట్టబెట్టిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం కదిరి పట్టణంలో నిర్మాణం చేపడుతున్న యాదవుల కళ్యాణ మంటపానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని యాదవులకు భరోసా కల్పించారు. అనంతరం కళ్యాణ మంటపం నిర్మాణానికి ధర్మవరానికి చెందిన వివేక్ యాదవ్ ₹1,00,000 విరాళం అందజేశారు. అంతేకాకుండా రాబో రోజుల్లో ప్రతి జిల్లా నందు యాదవుల భవనం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం యాదవులు కార్పొరేషన్ చైర్మన్ హరీష్ యాదవ్ కు గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కదిరి నియోజకవర్గ యాదవ సంఘం అధ్యక్షులు శ్రీరాములు, సురేష్ యాదవ్, కృష్ణ యాదవ్, నారాయణ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, మాజీ కౌన్సిలర్ జగన్ యాదవ్, శ్యామ్ ప్రసాద్ యాదవ్, పెద్ద ఎత్తున యాదవ సోదరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఏ యాదవుడు ఎప్పుడు మర్చిపోడు. ఎందుకంటే తెలుగుదేశం అనే ఒక పార్టీ యాదవులను వాడుకున్న రోజులు వాడుకొని చీడ పురుగుల కంటే ఘోరంగా చూసింది. సన్నిధిగులను తుడిచిపెట్టాలని చూశారు. సన్నిధిగుల హామీని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఏ ఒక్కరు అడగకుండానే కేబినెట్లో పెట్టి సన్నిధిగుల వంశపారంపర్యాన్ని కొనసాగించడం జరిగింది. ఆ విషయంపై దేశంలో ఉన్న ప్రతి ఒక్క యాదవులు సంతోషించారు. జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఇకపోతే ఎన్నికలకు ముందు ఆయన ఇచ్చిన వాగ్దానం ప్రకారం యాదవ కార్పొరేషన్ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. అదేవిధంగా యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. యాదవ్ కార్పొరేషన్కు మొట్టమొదటి చైర్మన్గా నియమించేందుకు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ కూడా ఎప్పటికీ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటారు. దేశంలో ఎంతోమంది బీసీ నాయకులు ఫోన్లు చేస్తూ ఉన్నారు. తమ రాష్ట్రంలో వాళ్ళకి ఇలాంటి నాయకుడు లేరే అని. మీ ముఖ్యమంత్రి ఒక బీసీ కాకపోయినప్పటికీ బీసీల గురించి ఇంతగా ఆలోచిస్తున్న ముఖ్యమంత్రిని మేము ఎక్కడా చూడలేదు నేటి వరకు. మాకు కూడా ఇలాంటి నాయకుడు కావాలా. మీ పార్టీని అతి త్వరలో జాతీయంగా ముందుకు తెచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి అయితే ఎంతో ఆనందంగా ఉంటుంది. బీసీలందరికీ మంచి రోజులు వస్తాయని ఇతర రాష్ట్ర బీసీలంతా కూడా తమ భావాలను వ్యక్తం చేస్తాము. అదేవిధంగా ఈ కార్యక్రమానికి పిలుపునే వచ్చినటువంటి యాదవ్ మా ఆయన నాన్నగారు యాదవ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాము. అదేవిధంగా ఈరోజు ఇక్కడ మీటింగ్ జరిగినా కూడా రాజేంద్ర యాదవ్ పిలుపుతున్నారు. దానికి కారణమైనటువంటి మా ఊరు కాంగ్రెస్ మిగతా యాదవ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా ఈ మీటింగ్ లో ఉన్నటువంటి పెద్దలు ప్రతి ఒక్కరికి కూడా ఒక కులం గురించి మాట్లాడాల్సి వస్తే 70 సంవత్సరాలు 70 సంవత్సరాలు మా కులాన్ని గుర్తించండి అని పోరాటం మన 70 సంవత్సరాల తర్వాత ఇప్పుడు గుర్తించిన అన్నమాట. అంటే మనం బాధపడాలో సంతోషపడాలో ప్రసాద ఆలోచన చేయండి. భారతదేశంలో 130 కోట్ల మంది జనాభా ఉంటే ఈ భారతదేశంలో అతిపెద్ద ఏకైక కులం అంటే మతం కాకుండా
మొత్తం అంటే ఇప్పుడు మొత్తం 75% చేసుకోవచ్చు. ఎందుకంటే అన్ని కులాలు ఉంటాయి. కులాల వారిగా వచ్చినప్పుడు అతి పెద్ద కులంలోని 25% ఉన్న యాదవ్ కులం. దాదాపు ఎప్పుడు కూడా 3-4 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఉత్తరప్రదేశ్, బీహార్ ఒక 6 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా ఉండేటారు. ఈ రకంగా చెప్పుకుంటా పోతే ఆంధ్రప్రదేశ్ లో అంటే 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు దాదాపుగా మనకి 54% మంది బీసీ జనాభా ఉండేది. ఇప్పుడు రాష్ట్రం తీరిపోయిన తర్వాత 54% మంది ఉన్నారు బీసీ జనాభా. జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి గతంలో ప్రభుత్వాలను బీసీ కార్పొరేషన్స్ పెట్టాయి. ఈ ప్రభుత్వంలో మనకు విడగొట్టి కులాల కార్పొరేషన్స్ పెట్టాయి. పెద్ద తేడా అంటే దాన్ని కలిపి 10 దీనికి డివైడ్ వస్తుంది. ఈ ఇంప్లిమెంట్ వ్యత్యాసం. మూడవది, ఈ రాష్ట్ర జనాభాలో 5 కోట్ల మంది ప్రజానికం ఉంటే ఇప్పుడు 70-80 లక్షలు చెప్తా ఉన్నాం మన లెక్కలు. ఆ రకంగా చెప్పుకుంటా పోతే 10 నుంచి 17-20% మధ్యలో మనకు ఉన్నంట. అంతేనా? 70-80 లక్షలు అంటున్నారు. ఓకే, అది అభివృద్ధి 5 లక్షల జనాభా, 5 కోట్ల మంది 5 లక్షల జనాభా అభివృద్ధి అంటే మనకు ఒక కులానికి గుర్తింపు కావాలని దీనికే మనం చదువుకుంటాం. అంతేనా? దానికి కాదు మనకు కావాల్సింది చైతన్యం కావాలా. భారతదేశంలో కుల చైతన్యం వస్తే వర్గ చైతన్యం వస్తుంది, వర్గ చైతన్యం వస్తే రాజకీయ చైతన్యం వస్తుంది. ఆ రకమైన పోరాటానికి మనం నాలుగు జరగకుండా మనం అంటే ఇప్పుడు ఇచ్చినటువంటి ఒక తొలివేంతర మరి హరీష్ గారికి వచ్చినటువంటి యొక్క పదవికి మనం అందరూ కూడా సదనంగా భవిష్యత్తులో అతని ఆ పార్టీలో లేక రాజకీయంగా అనేక పదవులు రావాలని ఆనందిస్తూ నా మిత్రులైనటువంటి అవకాశానికి ధన్యవాదాలతో ఎన్పి కుంట అంతర్జాతీయ స్త్రీ హింస నిర్మూలన దినోత్సవం సందర్భంగా శివాలయం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన కళ్యాణ మంటపంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ సమాజంలో స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలు మరియు వివిధ సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రోగ్రాం డైరెక్టర్ మాంచో ఫెర్రర్, ఎస్ఐ నర్సింహుడు, ఏటీఎల్ కిష్టప్ప, ఎస్టీఎల్ వసంత, సిఓ రామానుజులు పాల్గొన్నారు. స్త్రీలకు హింస అనేది జరుగుతున్నది. అందువల్ల ఈరోజు ఈ ముఖ్య ఉద్దేశం అంతర్జాతీయ స్త్రీ హింస నిర్మూలన ముఖ్య ఉద్దేశం. సమస్యల పైన సంస్థ పనిచేసిన దానిని మీ అందరి ముందు వివరించడం జరుగుతుంది. కదిరి రీజన్ 10 మండలాలకు సంబంధించిన గత సంవత్సర కాలంలో చేసిన పనిని రిపోర్టు రూపంలో చదివి వినిపించడం జరుగుతుంది. గృహ హింసకు సంబంధించి సమస్యలను 222 సమస్యలను గుర్తించడం జరిగింది. అందులో 80 సమస్యలను వ్యక్తిగత మరియు కుటుంబపరమైన కౌన్సిలింగ్ చేసి పరిష్కరించడం జరిగింది. మిగిలిన సమస్యలను ఫాలోఅప్లో ఉంటున్నాయి. బడి మానేసినటువంటి పిల్లలను 51 మందిని గుర్తించడం జరిగింది. అందులో
పోయిన సంవత్సరం 36 మందిని తిరిగి బడిలోనూ కాలేజీలో చేర్పించడం జరిగింది. మరి ఈ సంవత్సర కాలంలో గుర్తించినటువంటి బడి మానేసిన పిల్లలను మన కరోనా ప్రభావం వల్ల స్కూళ్ళలో చేర్పించలేకపోవడం జరిగింది. కాలేజీల్లో ఆన్లైన్లో అప్లికేషన్స్ వేయించి వారిని కాలేజీలకి జాయిన్ చేయించడం జరిగింది. అలాగే ఆడపిల్లల సమస్యలకు సంబంధించి అంటే లవ్ ప్రాబ్లమ్స్ కానీ, సెక్షువల్ అబ్యూస్ కానీ, హరాస్మెంట్ కానీ ఇలాంటి సమస్యలకు సంబంధించి 36 సమస్యలని గుర్తించగా అందులో 18 సమస్యలను పరిష్కరించడం జరిగింది. అలాగే మానసిక అనారోగ్య పరిస్థితి ఉండేటువంటి సమస్యలను 35 సమస్యలను గుర్తించగా అందులో 10 మంది వారి పనులు వారు స్వతహాగా చేసుకొని కుటుంబానికి ఆధారంగా నిలబడడం జరిగింది. మిగిలిన వారందరూ అనంతపురం గవర్నమెంట్ సంస్థ తరఫున ప్రైవేట్ ప్రభాకర్ సార్ దగ్గర నుంచి డాక్టర్ ఎండూరి ప్రభాకర్ వద్ద నుంచి మెడిసిన్ తెచ్చుకొని వాడుతూ ఉన్నారు. తర్వాత చిన్న వయసులో పెళ్లిళ్లకు సంబంధించి 28ని గుర్తించగా అందులో 11 పెళ్లిళ్ళని ఆపు చేసి ఆ పిల్లలను చదువుకు ముందుకు కొనసాగే విధంగా ప్రయత్నం చేయడం జరిగింది. మిగతా వాటన్నింటినీ మాకు తెలియకుండా వారు వేరే ప్రాంతానికి వెళ్ళి వారి వివాహం అనేది చేసుకోవడం జరిగింది. అలాగే మరి వలసలకు సంబంధించి 44 మందిని గుర్తించడం జరిగింది. అందులో 10 మందిని వలసలు పోకుండా పూర్తిగా నిలుపుదల చేయడం జరిగింది. మిగతా వారిని వారి యొక్క అవసరాలను గుర్తించి వారికి సహాయం చేస్తూ ఐజీపీస్ ద్వారా అంటే లోన్ల ద్వారా న్యూట్రిషన్ ఇస్తూ వారిని ఫాలోఅప్ లో పెట్టుకోవడం జరిగింది. ఈ ఒక అర్ధగంటకో గంటకో కాకుండా మన జాగ్రత్తలు మనం తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఏదో అయిపోయింది అని చెప్పేసి కొంచెం ఎలాంటిగా
మరి ఉన్నాయి. మనకి మొదట్లో ఉంటుండే మార్చి నెలలో ఏప్రిల్ అంటుండే 5, 10, 50 అట్లా వచ్చేది. మళ్ళా దాదాపు 20 కానీ మళ్ళా తగ్గింది. మన జాగ్రత్తలు ఇంకా ఇప్పటికీ తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అది మాత్రం మర్చిపోవాలి. మొత్తం ఆర్టీసీ పనిచేసే ప్రాంతాల్లో ఉన్న మండలంలో కూడా ఏర్పాటు చేసి మహిళలు పురుషులు అంతా కలిసి కార్యక్రమం జరుపుతాం. ఒక ఆలోచన వస్తాను, ఇప్పటికీ ఈ కాలంలో కూడా మనం ఇటువంటి రోజులు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏం పరిస్థితి మనకి కాదు, ప్రపంచం ఎక్కడైనా పెద్ద పెద్ద దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయని చెప్పాలి. ఉదాహరణకి అక్కడ కూడా సమస్యలు ఉంటాయి. ఓలే మరి ఇంకా కాలం తర్వాత కూడా ఇంకా ఉన్నాయంటే నిజంగా ఏమైనా ఉంది, ఎందుకైనా ఉంది, ఎందుకుంది పరిస్థితి అని మాట్లాడాల్సిన అవసరం ఉంది, చర్చించాల్సిన అవసరం ఉంది. ఎందుకు అని ఆ ఇంట్లో వాళ్ళే లేదా భార్యాభర్తల మధ్యలో ఏదో ఒక కారణం మనం ముందు పెట్టి పక్కన పెట్టేస్తాం. అప్పుడు ఏమైతుంది, మాట్లాడతాం. మన గురించి లేకపోతే ఇంకేది మాట్లాడతాం, మాట్లాడతాం. ఆ సమస్య కాదు, తెలిసింది కాదు, మాట్లాడినప్పుడు మీ దాని గురించి ఏం చేస్తాము, ఏం చేయలేదు. అందుకే గుర్తించాల్సిన అవసరం చాలా ఉంది. సమస్య ఈరోజు ఉంది, ఇంకా పోలే ఉంది అని చెప్పి గుర్తించు. మొదటి పని మనమంతా గుర్తిస్తాం. ఉంది ఎక్కడ, ప్రపంచమంతా ఉంది. అది చాలా పెద్దది. కాబట్టి అక్కడి నుంచి మన ఊరిలోకి వస్తాం, మన గేర్లోకి వస్తాం, మన పక్షికి వస్తాం, గుర్తిస్తాం, మాట్లాడాలి. ఎక్కడైనా మన మధ్య మనం మాట్లాడుతున్నాం, చర్చిస్తాం. మళ్ళా మూడోపోతే వ్యతిరేకించండి అని ఊరికెళ్ళి మాట్లాడి కూర్చుంటే లాభం లేదు. ఎంతకాలంలో కూర్చొని మాట్లాడుకుంటా పోతాం. 2012లో ఢిల్లీలో జరిగింది. చాలా మంది బాగా గుర్తుంటుంది. అదే వర్షకాలే మన దేశంలో ఎన్నో జరిగేది. కానీ అప్పుడు ఎందుకో మొత్తం దేశం ఆడిట్ సంస్థ వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన వాళ్ళకి ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన క్రీడా సహాయాలకు మరియు పెద్దలకు, ఇక్కడ ఉన్న ఎంపీగుంట గ్రామ ప్రజలకు, విలేకరులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. నేను క్రీడపై జరిగే నేరాల గురించి, ఆ నేరాలు జరిగే వారిపై తీసుకునే శిక్షణ గురించి, ఆ చట్టాల గురించి మీకు అవగాహన కలిగిస్తాను. ముఖ్యంగా ప్రతి మహిళ ఈ జరిగే కొన్ని నేరాల్లో చాలా వరకు మహిళలు మేరైన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు మ్యారేజ్ చేసిన తర్వాత అత్తగారికి వెళ్ళిపోతారు. అత్తగారికి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని పరిస్థితుల కాలంలో కొంతమంది అడ్జస్ట్ అయ్యి సంసారం చేసుకుంటుంటారు. కొంతమంది మహిళలు అత్త మామూలు కానీ, భర్త కానీ, ఇక్కడ ఉన్న ఒక బంధువులు కానీ కొన్ని చిత్రహింసలు చేసి చాలా ఇబ్బంది పెట్టి వాళ్ళని అనుసరిస్తుంటారు. అలాంటి వాళ్ళకు సపరేట్గా ఒక చట్టం ఉంది. ఎవరైతే మహిళలను చిత్రహింసలు గురి చేస్తారో వారిపైన గృహింస చట్టం వాళ్ళు కంప్లీట్ చేసే గృహించ చట్టం కింద ఎవరైతే వాళ్ళ అత్తమామలు కానీ, భర్త కానీ, వాళ్ళ బంధువులు కానీ నేరం పాల్పడితే వాళ్ళ మీద ఈ గృహింస చట్టం కింద మేము కంప్లీట్ చేసుకొని కేసు పెట్టేస్తాం. ఈ గృహింస చట్టం కింద 3 సంవత్సరాలు
చేర్చబడుతుంది. అదేవిధంగా ఎవరు కూడా చేయడం ఎవరైతే పెళ్లి చేసుకోవడంలో వాళ్ళని అలాంటి ఇబ్బందులు గురి చేయకుండా మన మండల ప్రజలు కానీ అందరూ వాళ్ళ దారిలో ఒక వాళ్ళ ఎలాంటి చూసుకోవాలా. అదేవిధంగా వెంటనే ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వలేని ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, అరికట్టాలి మహిళలపైన జరుగుతున్న దాడులను, అరికట్టాలి మహిళలపైన జరుగుతున్న దాడులను, అరికట్టాలి జరుగుతున్న దాడులను, అరికట్టాలి మహిళలపైన జరుగుతున్న హింసను, ఇవ్వాలి మహిళలకు రిజర్వేషన్ వెంటనే, మహిళలకు రిజర్వేషన్ వెంటనే, వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య, సమాఖ్య NFIW ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా దేశంలోనే ఇవాళ మహిళలకి భద్రత కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందుతోంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఎన్ని పోరాటాలు చేసినప్పటికీ మహిళలపైన జరుగుతున్న దాడులు అరికట్టడంలో ప్రభుత్వం వైఫల్యం చెందడమే కాకుండా ఇవాళ మహిళ ఇంట్లో వంటింట్లో ఉండాలి, కారు షెడ్ లో ఉండాలి అని చెప్పి అనే ఒక సామెత, పెద్ద పెద్ద రాజకీయాలు ఇట్లా అబద్ధాలు చెప్పి మహిళల్ని ఇవాళ ఎక్కడ రాజకీయాల్లోకి రాకోకుండా అణిచివేతకు గురవుతున్నారు. మహిళల పైన హింస జరుగుతోంది. మహిళలపైన జరుగుతున్న దాడులు అరికట్టడంలో ప్రభుత్వం వైఫల్యం చెందడే కాకుండా వయసుకు పరిమితం లేకోకుండా మహిళ అంటేనే లైంగికంగా చూస్తూ మహిళలపైన జరుగుతున్న వాళ్ళ ఉన్న చట్టాలను అమలు పరచుకోకుండా ఏవైతే చట్టాలు ఉన్నాయో 20వ చట్టం వచ్చినప్పటికీ కూడా మహిళలపైన జరుగుతున్న దాడులు అరికట్టడంలో ప్రభుత్వం వైఫల్యం చెందుతోంది. అంతేకాకుండా ఇవాళ చిన్న వయసు నుంచి ఇవాళ 20 సంవత్సరాల వరకు ఇవాళ మహిళలకు ఎక్కడ కూడా భద్రత కల్పించలేకోకుండా ఉండడంలోనే ఇవాళ ప్రభుత్వం వైఫల్యం. దీనికి అంతటికీ కారణము ఇవాళ ఈ మద్యము నివారించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందుతోంది. ఇవాళ ఎక్కడ చూసినా షాపింగ్ మాల్లోనూ మద్యం అంతా విచ్చలవిడిగా మద్యం అమ్మడంలో ప్రభుత్వం ఆదాయ వనరుగా చేసుకొని ఇవాళ పేదవారైనా వాళ్ళు ఎంతో మంది ఎన్నో సంసారాల వల్ల వీధులు పడుతున్నాయి. వాళ్ళ మద్యం తాగడం వల్ల ఎంతో మంది వచ్చిన కూలి ఎంతో ఇంతో వాళ్ళ ఇంటికి మద్యం షాపులకే సరిపోతుంది అని వాళ్ళు ఎంతో మంది ఆడవాళ్ళు చాలా మొరపెట్టుకోవడం జరుగుతుంది. వాళ్ళ మద్యం తాగడమే కాకుండా వాళ్ళ అనారోగ్యంతో చనిపోతే చిన్న వయసుకి అమ్మాయిలు వితంతలు అవుతా ఉంటే వీళ్ళ పిల్లలు చదివించుకుంటే అనుకూలం లేకోకుండా ఎన్నో ఇబ్బందులు కారణమవుతున్న ఈ మద్యాన్ని అరికట్టాలని చెప్పేసి మద్యాన్ని నిర్మూలించాలని చెప్పేసి మహిళా సమాఖ్య ఎన్నో దశాబ్దాలుగా మహిళలకు సంబంధించిన చట్టాలు అమలు పరచాలని చెప్పేసి ఈ మద్యాన్ని నిర్మూలించాలని చెప్పేసి ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు నివారించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందుతుంది. కాబట్టి ఇది ఇంతే కాకోకుండా ఇలా పోలీస్ స్టేషన్ లో కూడా ఎన్నో అనర్థాలకి కారణమైన అమ్మాయిలు అడిపోయి వాళ్ళ పోలీస్ స్టేషన్ లో అయ్యా నాకు అన్యాయం జరిగిందని మొరపెట్టుకుంటే వాళ్ళ పోలీసులు కూడా వాళ్ళ పెడచవను పెట్టుకుంటా వాళ్ళకి అన్యాయం జరుగుతూనే ఉంది. కాబట్టి ఇటువంటి దాడులు అరికట్టాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో వాళ్ళు ఇటువంటివన్నీ కూడా అరికట్టకపోతే ముందు మహిళా సమాఖ్య అన్ని మహిళా సంఘాలు కలుపుకొని ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్యగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. వెంటనే ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వలేని ప్రభుత్వ నిర్లక్ష్య రామకృష్ణ గారికి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారికి ఇదేమి రాజ్యం పోలీసు రాజ్యం తుపాకీ రాజ్యం జగన్ రాష్ట్ర కార్యదర్శి పోలవరం ప్రాజెక్టును పరిశీలించడానికి పోతే ఈ ప్రభుత్వం ఈ సీఎంకు భయం ఎందుకని చెప్పి మేము భారత కమ్యూనిస్టు పార్టీగా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం వల్ల అదేవిధంగా పన్ను నాణ్యత తగ్గించడం వల్ల కొన్ని సందర్భాల్లో రాష్ట్ర కార్యదర్శి గారు రామకృష్ణ గారితో పాటు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఉప్పల నాగేశ్వరరావు గారు పోతే రాష్ట్ర కమిటీని మీరు అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే నిరంతరం పేదల పక్షాన నిరంతరం మేము పోరాడే వ్యక్తులను మీరు ఈరోజు అరెస్ట్ చేస్తే హక్కు మీకు ఎవరిచ్చారని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం.
ఎందుకంటే మన రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్ట్ అంటే మన రాష్ట్రానికి చాలా ముఖ్యమైనది. దాన్ని ఎత్తు తగ్గించడం దానికి మీరు చేస్తున్నారు. అందులో భాగంగానే 52,000 కోట్లు నిధులు కావాలని చెప్పి మేము కేటాయించమని మేము కూడా హెచ్చరిస్తున్నాం. నువ్వు కేంద్ర ప్రభుత్వంతో డబ్బులు తేకుండా ప్రాజెక్టు పూర్తి చేయకుండా మేము పోయిన వాళ్ళు మా రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు పోతుంటే వాళ్ళని అరెస్ట్ చేయడము ఇది న్యాయం అన్యాయం అని చెప్పి మేము ఒకసారి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇలాంటి పనులు చేస్తే మేము సహించమని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీగా మేము హెచ్చరిస్తున్నాం. లేకుంటే ఉద్యమాలు చాలా ఉధృతం చేస్తామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా హెచ్చరిస్తున్నాం. గతంలో పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రాన్ని పోలీసు రాజ్యంగా మార్చిన కారణంగానే ప్రజలు ఆయన గద్దె దించడం జరిగింది. ఆయన కూడా ఇట్లానే మహానుభావుడు. ఆయన ఏదైనా జిల్లాలో పర్యటన ఉంది ఏంటంటే వామపక్షాల కార్యకర్తల్ని నాయకులందరినీ ముందస్తుగా అరెస్టులు చేపించి ఆయన పర్యటన చేసేవాడు. మరి ఈయన కూడా ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటూ జగన్ గారు రావాలి కావాలని తెచ్చుకున్నందుకు మొత్తం రాష్ట్రాన్ని కాల్చి పెట్టి సర్వనాశనం చేస్తున్నాడు. అయ్యా ఈ రాష్ట్రంలో ఉండే రాష్ట్ర సిపిఐ కార్యదర్శి కామ్రేడ్ రామకృష్ణ గారు, మాజీ ఎమ్మెల్యే అనంతపురం, మరి సిపిఐ రాష్ట్ర నాయకులందరూ కూడా పోలవరం డ్యామ్ను సందర్శించడానికి వెళ్ళే కార్యక్రమం పెట్టుకున్నారు. ఆ డ్యామ్ని పేల్చే ప్రోగ్రాం కాదు, లేదంటే మన నాయకులు ఉగ్రవాదులు తీవ్రవాదులు అసలు కాదు. మరి శాంతియుతమైన పద్ధతుల్లో వెళ్ళాలనుకున్నారు. సంబంధిత మంత్రికి లేఖ ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత ఇరిగేషన్ ఆ యొక్క నీటిపారుదలకు సంబంధించిన సూపరింటెండెంట్ ఇంజనీర్ గారు కూడా సానుకూలంగా స్పందించి ఆ యొక్క పర్యటనకు అవసరం ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈ క్రమంలో అర్ధరాత్రి పూట లాడ్జిలో ఉన్నటువంటి రామకృష్ణ గారికి మిగతా నాయకులకు అందరికీ అరెస్ట్ చేయడం జరిగింది. మీరు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఎందుకోసం అరెస్ట్ చేశారు? ఈ రాష్ట్రంలో మీరేమన్నా వామపక్షాల్లో ఏమన్నా కార్యక్రమాలు చేయకుండా మీరు చేసండి అప్రజాస్వామిక పనులకు ప్రశ్నించకుండా ఉండాలనే ఆలోచన మీకుంటే మీరు నాశనం కాక తప్పదు. ఇది ప్రజాస్వామిక దేశం. ఇది ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ఉంది, జీవించే హక్కు ఉంది. ఈ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ఉద్యమించే హక్కును కల్పించింది. మరి రాజకీయాల ఉద్యమాల హక్కులు కల్పించింది. ఇవన్నీ సందర్భంలో మీకు కూడా గతంలో ప్రతిపక్ష నాయకుడిగా విమానాశ్రయంలో అరెస్ట్ చేస్తే నిర్బంధిస్తే ఆనాడు కూడా సిపిఐ తీవ్రంగా ఖండించిన విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. మరి అదేవిధంగా ఈ రాజ్యాన్ని మీరు పోలీసు రాజ్యం చేసి ఇక్కడ మీ సొంత జాగీర్లాగా మేము పరిపాలన చేసామంటే దానికి రాజ్యాంగం అమలు అనుమతించదు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఏ నాయకుడు ముఖ్యమంత్రి పీఠం ఎక్కినా రాజ్యాంగానికి లోబడే పరిపాలన సాగించాలి. ఉద్యమాల్ని కూడా అనుమతించాలి. ఉద్యమాల్ని అణగదొక్కుతామనుకుంటే మీరు తొక్కినంత బలంగా ఈ ఉద్యమం ఉవ్వెత్తున చేస్తుందని చెప్పేసి మీరు ఒక్కసారి చరిత్ర చూసుకోండి. ఈ చరిత్రలో ప్రపంచంలో ఎక్కడైనా కానీ ప్రజా ఉద్యమాల్ని అణచివేసే ప్రయత్నం చేసిన నాయకులు కానీ, నేతలు కానీ, అధినేతలు కానీ చరిత్ర కాలగర్భంలో కలిసిపోయిన విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తెరగాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ అనుబంధ సంస్థ ఇన్సాఫ్ తరఫున హెచ్చరిస్తున్నాము. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారికి పోలవరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడడానికి ప్రశ్నిస్తే మరి ఈరోజు అరెస్ట్ చేశారు. మరి తక్షణమే విడుదల చేయాలి. దాని సమక్షంలో పెద్ద ఎత్తున ప్రజలుపెట్టి పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. నిరంతరం పోరాటం చేసే నాయకులను అరెస్ట్ చేయడానికి మీకు ఎంతవరకు కరెక్ట్ న్యాయం అని చెప్పి అడుగుతా ఉన్నాం. దాని సమక్షంలో మరి తక్షణమే విడుదల చేయాలి, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పి సిపిఐగా హెచ్చరిస్తాను. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆ వర్గము రాష్ట్ర కార్యదర్శి గారు రామకృష్ణ గారు పోలవరం ప్రాజెక్టు పైన పరిశీలిస్తుంటే వాళ్ళను అరెస్ట్ చేయడం ఇది సరైన పద్ధతి కాదని మేము ఈరోజు చెప్తున్నాం. కానీ వేల కోట్ల రూపాయలు దాని మీద టెండర్ చేసి దాని అర్థాంతరం తగ్గించుకొని నాణ్యత లేకుండా కట్టడం ఇది సరైనది కాదని మా వాళ్ళు దాన్ని పరిశీలిస్తామని పోతే వాళ్ళని అరెస్ట్ చేయడం ఇది ఎంతవరకు సమంజసమని మేము చెప్తున్నాం. కాబట్టి రామకృష్ణ గారు అరెస్ట్ చేశారు. కాబట్టి తొందరగా రామకృష్ణ గారిని విడుదల చేయాలని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పరిశీలించడానికి సిపిఐ కార్యదర్శి రామకృష్ణ గారు వెళ్తూ ఉంటే అక్రమంగా అరెస్ట్ చేశారు. ఇది ఎంతవరకు
సమంజసం అనేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం, అదేవిధంగా అడుగుతూ ఉన్నాం. మీకు భయం లేకపోతే వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు మళ్ళీ ఎందుకు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారనేసి అడుగుతూ ఉన్నాం. మీరు అక్రమాలు చేయకపోతే వెళ్ళి చూసి వచ్చేదానికి ఏం భయం అనేసిందను మేము అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారిని వెంటనే విడుదల చేయాలి. విడుదల చేయలేని పక్షాన ఖచ్చితంగా సిపిఐ పార్టీ ఇంకా మరింత ఉధృతంగా పోరాడుతుందని చెప్పేసి ఈ అక్రమ అరెస్టులను ఆపకపోతే రాబోయే దినాల్లో మరింత ఎక్కువగా మా యొక్క నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. కదిరి న్యూస్ ప్రతిరోజు రాత్రి 8:30 తిరిగి ఉదయం 8:30 మీ కదిరి డిజిటల్ కేబుల్లో.